పాకిస్తాన్ అనే ఒక చీడపురుగు భారతదేశానికి వార్నింగ్ ఇస్తూ ఉంది. పహల్గాం దాడి తర్వాత మనకున్నటువంటి ఆయుధాల దాన్ని ఏమంటారు, మనకున్నటువంటి శక్తివంతమైన ఆయుధాలు సైనికులతోటి పాకిస్తాన్లో 100 కిలోమీటర్ల లోపల చొచ్చుబడి ఎవడెవడైతే పహల్గాం దాడిలో మన భారతీయులను చంపినరో వాళ్ళందరినీ బొక్కలు చూర చేసిండ్రు మనోళ్ళు. చేసిన తర్వాత వీళ్ళకి ఇట్లా కూడా సిగ్గురాదని మనకున్నటువంటి హిందూ మహాసముద్రానికి సంబంధించి మన యొక్క మహానదికి గేట్లు కూడా మూసేసిండ్రు. నిన్న ఏదైతే మన పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఏమంటా ఉన్నాడంటే, ఆ పాకిస్తాన్ గవర్నమెంట్కు భరోసా ఇస్తూ, అంటే పాకిస్తాన్ గవర్నమెంట్ ఏమంటా ఉందంటే ఇప్పటికే అక్కడ ఆకలి కేకలు వినపడతా ఉంటాయి, ఇక్కడ రేట్లు పెరిగిపోయినాయి, బియ్యము గోధుమలు ఉప్పులు పప్పులు, పాకిస్తాన్లో ఆకలి చావులు మొదలైనవి, అక్కడ బతికే పరిస్థితి లేదు. కానీ పాకిస్తాన్ గవర్నమెంట్ వచ్చి ఇండియా శరణు వేడుకుందామంటే ఆర్మీ బలగాలు వద్దు అని చెప్తా ఉన్నాయట. ఇంకా ఆర్మీ బలగాలే కాదు, కావాల్సి ఇస్తే 2021 పార్లమెంట్ దాడి, 2027 పంజాబ్ దాడి, 2028 2000 మనకు 11-16 ముంబై ఉగ్రవాద దాడి, ఇసొంటి దాడులు చేసైనా ఇండియాను భయపెట్టి మనము నీళ్లు తెచ్చుకుందాము. 1940లో జరిగిన సాలిగది మత మాట్లాడదు కానీ ఆపి